రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. విజయ్ త్రిష ఈ జంట గురించి ఈ మధ్యకాలంలో దేశంలో ఇంకే కపుల్ గురించి జరగనంత చర్చ జరిగింది, జరగనంత పబ్లిసిటీ వచ్చింది. ఎందుకంటే ఒక డ్రామాటిక్గా విజయ్ సీఎం కావడం, మే 10వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేయడం, ఆ ప్రమాణ స్వీకారంలో ఉత్సవంలో త్రిష హల్చల్ చేయడం, అంతకు ముందు రోజే ఆమె తిరుమలకి వెళ్ళి విజయ్ సీఎం కావాలని పూజలు చేయడం, ఇవన్నీ మనం చూసాం. సో మరోవైపు ఎన్నికల ముందు విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేయడం, ఒక హీరోయిన్తో 2021 నుంచి విజయ్కి అఫేర్ ఉందని, తనని టార్చర్ చేశాడని, అంటే 2 గ్రౌండ్స్ మీద ఆమె పెట్టింది. ఒకటేమో ఇన్ఫిడిలిటీ, రెండవదేమో క్రూయల్టీ. ఈ 2 కండిషన్లో బెయిల్ అడిగింది. సో అది బాగా వైరల్ అయింది. అలాగే విజయ్ ప్రమాణ స్వీకారానికి కూడా ఆమె కానీ విజయ్ కొడుకు కూతురు కూడా రాలేదు. కనీసం నాన్నకి కంగ్రాచ్యులేషన్స్, అభినందనలు తెలియజేస్తూ ఒక ట్వీట్ కూడా వాళ్ళు చేయలేదు. అంటే క్లియర్గా అర్థమైపోయింది విజయ్కి సొంత భార్య బిడ్డలే దూరం అయిపోయారు. ఆ సమయంలో త్రిష విజయ్తో గట్టిగా నిలబడింది. ఈ ఎలక్షన్ల ముందు కూడా అక్కడ ప్రొడ్యూసర్ కల్పతి సురేష్ వాళ్ళ కొడుకు పెళ్ళికి ఇద్దరు కూడా ఒకే రంగు బట్టలు వేసుకొని ఒకే కారులో వెళ్ళడం కూడా అప్పట్లో సంచలనంగా మారింది. అంటే ఓపెన్గానే వాళ్ళిద్దరూ తమ రిలేషన్షిప్ని డిక్లేర్ చేసుకున్నట్టుగానే అందరికీ అర్థమైంది. దాని తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఇప్పటివరకు కనబడలేదు. విజయ్ సీఎం అయినాక వాళ్ళిద్దరూ కలిసి కనబడలేదు. 10వ తేదీ సీఎం అయ్యాడు, నిన్న 30. సో 20 రోజులుగా ఎక్కడ వాళ్ళిద్దరు కలిసి కనబడడం ఏమి జరగలేదు. కాకపోతే ఆమె ట్వీట్లు చేయడం, లవ్ ఈజ్ లౌడర్ అని ఇలాగ మాట్లాడడం అవన్నీ చూసాం తప్ప వాళ్ళిద్దరు కలిసి కనబడలేదు. నిజానికి ఆమె విజయ్ రిజైన్ చేసిన తిరుచి ఈస్ట్లో కంటెస్ట్ చేయబోతుందని, ఆమెకు హోంశాఖ ఇవ్వబోతున్నారని, అందుకనే విజయ్ హోంశాఖని ఎవరికి ఇవ్వకుండా తన దగ్గర పెట్టుకున్నాడని, లేదు ఆమె ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉండబోతుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే విజయ్ ఫస్ట్ డేనే ప్రమాణ స్వీకారం రోజే ఇక్కడ పవర్ సెంటర్ నేను ఒకడే ఉంటాను, ఇంకెవరు ఉండరు అని డిక్లేర్ చేశాడు. ఎందుకంటే త్రిష పవర్ సెంటర్గా రాబోతుందా అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే చాలామంది త్రిషకు కంగ్రాట్స్ చెప్పారు సినిమా వాళ్ళు. మన మంచు లక్ష్మి లాంటి వాళ్ళందరూ కూడా త్రిషకే చెప్పారు. అందువల్ల అసలు త్రిషకేం సంబంధం, ఆమె టీవీకి పార్టీ మెంబర్ కాదు, విజయ్కి మహా అంటే ఫ్రెండ్గా ఉండొచ్చు, అంతకంటే ఏముంది అని కూడా విమర్శలు వచ్చాయి. అందుకని కూడా త్రిషని దూరం పెట్టాడని కూడా పుకార్లు వచ్చాయి. కానీ మళ్ళీ నిన్న ఏమైందంటే అజిత్ వాళ్ళ మదర్ మోహిని మణి ఆమె పేరు, ఆమె చనిపోయారు. ఆమెకి 89 ఇయర్స్. సో విజయ్ అజిత్ కూడా ఫ్రెండ్స్. యాక్చువల్గా వాళ్ళు 1995లో ఇద్దరు కలిసి రాజా విన్ పార్వైల్ అనే ఒక సినిమా కూడా చేశారు కలిసి. కలిసి అంటే దాంట్లో మెయిన్ హీరో రాజా క్యారెక్టర్ విజయ్ చేస్తే, ఇతను అజిత్ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే చంద్రు అనే క్యారెక్టర్, అంటే విజయ్కి ఫ్రెండ్గా ఉంటాడు. అతను ఒక లవ్ అఫైర్ ఫెయిల్ అవడంతో ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ క్యారెక్టర్ని అజిత్ చేశాడు ఈ రాజా పార్వైన్ అనే ఒక పార్వైలే అనే ఒక సినిమాలో. దాని తర్వాత వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసి సినిమాలో నటించలేదు. కాకపోతే ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. ఇద్దరి ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి అక్కడ, అయినప్పటికీ వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. అందువల్ల విజయ్ ఒక ట్వీట్ కూడా చేశాడు, ఇట్లాగా నా మంచి మిత్రుడు అజిత్ వాళ్ళ అమ్మ చనిపోవడం బాధాకరము, సంతాపం తెలియజేస్తున్నానని ఆయన తెలియజేశాడు. దాంతోపాటు నిన్న వాళ్ళు అజిత్ ఇంటికి వెళ్ళారు ఇద్దరు. సో ఒకే కారులో వచ్చినట్టుగానే అందరూ భావిస్తున్నారు. కానీ నేను ఆ ఫుటేజీ రకరకాల ఛానల్స్లో నుంచి వచ్చిన ఫుటేజ్ అంతా చూస్తే వాళ్ళైతే ఒకే కారులో రాలేదు. నిజానికి త్రిష ముందే వచ్చింది, కొన్ని నిమిషాల ముందు త్రిష వచ్చింది, దాని తర్వాత విజయ్ వచ్చాడు. కానీ వాళ్ళిద్దరూ అజిత్ని సమీపించింది మాత్రం దాదాపు ఒక్కసారిగా. త్రిష బ్లాక్ అండ్ బ్లాక్ చుడిదార్ వేసుకొని వచ్చింది. త్రిష కూడా అజిత్కి ఫ్రెండు. ఆమె జీ అనే సినిమాలో ఎన్ఐ అరిందాల్,
తర్వాత విడాముయర్చి ఈ సినిమాల్లో అజిత్తో కూడా యాక్ట్ చేసింది. సో ఆమె కూడా క్లోజ్ ఫ్రెండ్ అజిత్కి. సో అందుకని ఇద్దరు అజిత్ తల్లి చనిపోయినప్పుడు వచ్చారు. ఇప్పుడు ఇది ఈ అజిత్ తల్లి విషయాలు పక్కన పెట్టేసి వీళ్ళిద్దరూ వచ్చిన వీడియోనే పాపులర్ అవుతుంది. ఎందుకంటే వెళ్ళేటప్పుడు మాత్రం వాళ్ళిద్దరూ ఒకే కారులో వెళ్ళినట్టుగానే కనబడుతుంది. సో అందువల్ల వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అనే ఒక పుకారు అయితే బయలుదేరింది నిన్నటి నుంచి. ఎందుకంటే విజయ్ సీఎం అయినాక కూడా ఓపెన్గా వీళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారంటే దే డిక్లేర్డ్ దెమ్సెల్వ్స్. కాకపోతే పెళ్ళి అనేది లీగల్గా సాధ్యం కాదు కాబట్టి కలిసి ఉండబోతున్నాం, కలిసి ఉండడం అంతే. ఎలాగ ఇక్కడ మన పవిత్ర నరేష్ లాగా వాళ్ళు కూడా పెళ్లి చేసుకోలేదు కానీ కలిసి ఉంటున్నారు. ఎందుకంటే లీగల్గా విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదు కాబట్టి వాళ్ళు కలిసి ఉండడాన్ని ఓపెన్గా ప్రకటించడం. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది పెళ్ళైన వాళ్ళు కూడా ఇద్దరు సమ్మతిస్తే ఇద్దరు కలిసి ఉండడం కానీ లేకపోతే అఫైర్ పెట్టుకోవడం కానీ తప్పు కాదని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. కాన్సెన్సువల్ సెక్స్ బిట్వీన్ అడల్ట్స్ అనేది తప్పు కాదని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి తిరగడం కానీ లివింగ్ రిలేషన్షిప్లో ఉండడం కానీ నేరం కాదు. కాకపోతే పెళ్లి చేసుకోకూడదు కాబట్టి వీళ్ళు అఫ్సియల్గా పెళ్ళి అయితే చేసుకోకుండా ఉండొచ్చు. కానీ అనఫ్సియల్గా వాళ్ళు కలిసి పెళ్లి చేసుకున్న జంటలాగే ఉన్నారనేది మనకు అర్థమైపోతుంది. కాకపోతే ఆమె ఇప్పుడు అందరికి ప్రశ్న ఏమంటే సంగీత ఏం చేయబోతుంది, సంగీత బీజేపీలోకి వెళ్ళబోతుంది అని కూడా ఒక వార్తలు వస్తున్నాయి. సో సంగీత విజయ్ మీద కక్ష తీర్చుకోవడానికి రంగంలో దిగుతుందా? ఇక్కడ కూడా మనం తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు స్త్రీలు తమ అన్నల మీద కక్ష తీర్చుకోవడానికి రంగంలో దిగిన వ్యవహారాలు మనకు తెలుసు. అలాగే ఆమె కూడా తన భర్త మీద కక్ష తీర్చుకోవాలి, తనతో ఉంటూ త్రిషతో అఫైర్ పెట్టుకొని తనని ఎంతో బాధించాడు అన్న ఒక ఇది ఆమెకుంది. ఆమె పిల్లలు కూడా ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆమె రంగంలోకి దిగుతుందా? ఆమెను బీజేపీ రంగంలోకి దించి బీజేపీ విజయ్ క్యాంటీగా ఒక నెరేటివ్ బిల్డప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ నాయకులు గతంలో కూడా త్రిష మీద కూడా చాలా దారుణంగా మాట్లాడారు. త్రిషానే ఆ కుటుంబాన్ని చీల్చింది అన్నట్టు కూడా మాట్లాడారు. సో అందుకని ఇప్పుడు సంగీతాన్ని కూడా వాళ్ళు ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. కాకపోతే సంగీత ముందు నుంచి కూడా ఆమె ప్రైవేట్ పర్సను, వాళ్ళకి పెద్ద వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళ నాన్నకి. సో దాదాపు 500 కోట్ల పైన టర్నోవర్ ఉండే వ్యాపారాలు ఉన్నాయని చెప్తున్నారు. లండన్ బేస్డ్ వ్యాపారస్తుడు ఆయన. వాళ్ళది నేటివ్ శ్రీలంక, హిందూ వాళ్ళు. సో ఇది హిందూ క్రిస్టియన్ మ్యారేజ్గా జరిగింది, ఎందుకంటే విజయ్ క్రిస్టియన్. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి నిన్న అక్కడ కనబడడం అనేది మరొకసారి ఊహాగానాలకు తెరలేపింది. సో వీళ్ళిద్దరూ చాలా సినిమాల్లో ఆల్రెడీ నటించారు. గిల్లీ అనేది విజయ్ అండ్ త్రిష ఫస్ట్ సినిమా. గిల్లీ అంటే మన మహేష్ బాబు ఒక్కడు రీమేక్. దాని తర్వాత తిరుపాచి, ఆది, కురువి, లాస్ట్ సినిమా లియో, గోట్ అనే సినిమాలో కూడా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది టైమ్ ఆ విజయ్ది. దాంట్లో ఒక కేమియో రోల్ అంటే ఒక సాంగ్లో ఆమె కనిపించింది. సో ఓవరాల్గా సంగీత ఆరోపిస్తున్నట్టుగా గత కొంతకాలంగా త్రిష విజయ్ సంబంధంలో ఉన్నారనేది వాస్తవము. సో వాళ్ళిద్దరు ఇప్పుడు పెళ్ళి అయితే లీగల్గా చేసుకోలేరు కానీ కలిసి ఉండాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ ఇద్దరు ఒకేసారి అంటే ఆమె కొద్దిగా కొన్ని నిమిషాలు ముందు వచ్చినప్పటికీ అది కూడా ప్లాన్ ప్రకారమే, ఇద్దరు ఒకేసారి వెళ్దామని ఒక ప్లాన్ ప్రకారమే వచ్చినట్టుగా తెలుస్తుంది. సో వీళ్ళిద్దరూ ఇప్పుడైతే ఒకే ప్లేస్లో అంటే ఒకే ఇంట్లో భార్యాభర్తల్లాగా అయితే లేరు కానీ రెగ్యులర్గా కలుస్తున్నారనేది అర్థమవుతుంది.